క్రైస్తవ మతాన్ని స్వీకరించిన ఎస్సీలకు షెడ్యూల్డ్ క్యాస్ట్ హోదా కల్పించాల్సిందేనని డిమాండ్ చేస్తోంది వైసీపీ. మతం మారినంత మాత్రాన క్రైస్తవులు అనుభవిస్తున్న సామాజిక వెనుకబాటుతనం, కుల వివక్ష మారిపోవు అని చెప్తోంది. అందుకే క్రైస్తవ ఎస్సీలకు రాజ్యాంగం ఇచ్చిన సమానత్వం, చట్టపరమైన రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ నేతలు జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్కి వినతి పత్రం ఇచ్చారు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు 2023 మార్చిలోనే ఏపీ అసెంబ్లీ దీనిపై ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని గుర్తు చేశారు. హిందూ, సిక్కు, బౌద్ధ మతాల్లోని ఎస్సీల లాగానే ఎస్సీ క్రైస్తవులు కూడా అన్ని రంగాల్లో వెనకబడి ఉన్నారని, వారికి కూడా షెడ్యూల్డ్ హోదా ఇవ్వాల్సిందేనని అంటోంది వైసీపీ. ఈరోజు మేము కమిషన్ దగ్గరికి రావడం జరిగింది. ఆ కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి బాలకృష్ణ గారు మాకు అర్థమవుతూ ఉంది, ఆయన రిపోర్టు దళిత క్రిస్టియన్స్కి వ్యతిరేకంగానే ఇవ్వబోతూ ఉన్నాడు. ఆయన ఆలోచన విధానం మాకు కనబడింది. కాబట్టి మేము రిక్వెస్టెడ్, మా ప్రేయర్ని చాలా స్పష్టంగా చెప్పాము. రాజ్యాంగ సూత్రాలని ఉల్లంఘించి మీరు చేసినట్లయితే మీది ఫైనల్ కాదు. ఆఫ్టర్ ఆల్ యూఆర్ గోయింగ్ టు సబ్మిట్ ఏ రిపోర్ట్, బట్ పార్లమెంట్లో దాన్ని అమెండ్ చేసే హక్కు మాకుంటుంది. పార్లమెంట్ని కదిలిస్తాం. పార్లమెంటే ఫైనల్ నిర్ణయం కాబట్టి పార్లమెంట్లో దీన్ని తేల్చుకుంటామని కూడా చెప్పడం జరిగింది. గతంలో కాకా కాలేల్కర్ కమిషన్ సిఫార్సుల ప్రకారం సిక్కులకు, ఆ తర్వాత బౌద్ధులకు ఎస్సీ హోదా ఇచ్చిన చరిత్ర ఉందంటున్న వైసీపీ 2007లో జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ కూడా ఎస్సీ క్రైస్తవులకు షెడ్యూల్డ్ క్యాస్ట్ హోదా ఇవ్వాలని, మతపరమైన ఆంక్షలు తొలగించాలని సూటిగా చెప్పిందని గుర్తు చేస్తోంది. కేవలం మతం పేరుతో క్రైస్తవుల్ని ఎస్సీ జాబితా నుంచి దూరం పెట్టడం రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కుకు పూర్తి విరుద్ధమని అంటోంది వైసీపీ. దీనివల్ల ఎస్సీ క్రైస్తవులు, ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద లభించే రక్షణని కూడా కోల్పోతున్నారంటున్నారు వైసీపీ నాయకులు. క్రిస్టియన్స్ లో ఉన్నటువంటి దళిత ఎస్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా దళితులకు ఏ విధంగా అయితే సమాన హక్కులు ఉన్నాయో అదే విధంగా కల్పించాలని, వాళ్ళ యొక్క హక్కుల్ని హాల రాయొద్దని, సో అన్ని మతాల్లో ఏ విధంగా అయితే దళితులకి ఇస్తున్నారో జైనిజంలో కానీ, అలాగే సిక్కిజంలో కానీ, బుద్ధిజంలో కానీ ఏ విధంగా అయితే ఎస్సీ హోదాని కొనసాగిస్తున్నారో అదేవిధంగా క్రిస్టియన్స్లో ఉన్నటువంటి దళితులకు కూడా కొనసాగించాలని, తద్వారా వాళ్ళ హక్కుల్ని కాపాడాలని కోరడం జరిగింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కారణంగా ఎస్సీ క్రైస్తవులు షెడ్యూల్డ్ క్యాస్ట్ హోదా కోల్పోవడం వల్ల చదువుల్లో, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కోల్పోతున్నారని, రాజకీయ ప్రాతినిధ్యం, ప్రభుత్వ స్కాలర్షిప్లు, సంక్షేమ పథకాలకు దూరమై తీవ్రంగా నష్టపోతారని వైసీపీ అంటోంది.